జగదాత్రి, రేపొద్దున కీర్తికి ఓనీల ఫంక్షన్ ఏర్పాటు చేశాం. దానికి రేఖా అత్తయ్య వాళ్ళని కూడా ఫోన్ చేసి పిలిచాను. సరే వదినా, అన్ని పనులు మేమిద్దరం దగ్గరుండి చూసుకుంటాం. దాంతోపాటు రేపు ఫంక్షన్లో బాబాయ్ బంధువుల ముందు కేదార్ తన కొడుకే అని అనౌన్స్ చేస్తా. నిజంగా నాక నాన్న నిజంగా నేను తన కొడుకునని అందరికీ చెప్తారా? అయితే రేపటితో కేదారి ఇంటివాడు అయిపోతాడు వదినా. అవును జగదాత్రి, వీరశంకర్ గారిని కూడా ఫంక్షన్ కి పిలవండి. ఓకే అక్క, ఇప్పుడే తాతయ్య కాల్ చేసి చెప్తాను. థ్యాంక్ యూ వదినా. ఇలాంటి రోజు కోసమే కేదార్ పాతికేలుగా ఎదురు చూస్తున్నాడు. కేదార్ మీద మీ అందరికీ కోపం ఉందని తెలుసు అత్తయ్య గారు. కానీ కేదార్కి ఒక చిన్న అవకాశం ఇవ్వండి. మీరనుకున్నట్టు తన ఆస్తి కోసం రాలేదని, మీ అందరి కోసమే వచ్చాడని మీకు అర్థమవుతుంది. తన పాతికేళ్ల కష్టం రేపటితో పోతుంది. ఇంకెవ్వరూ తనని తన పుట్టుక గురించి ప్రశ్నించరు. అసలు అవమానించారని తెలిసా కూడా కేదార్ అన్న ఫస్ట్ ఒక మాట. దీనివల్ల పిన్ని వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉంటుందో, యువరాజ్ వాళ్ళు ఎంత బాధపడతారో అని అత్తయ్య. మీ గురించి, తన కుటుంబం గురించి అంతగా ఆలోచిస్తాడు. కేదార్ చాలా మంచివాడత్తయ్య. ప్లీజ్ మీ కోపం కాస్త పక్కన పెట్టి తనకొక్క అవకాశం ఇవ్వండి. ఆమె కౌష్కి మీ బాబాయి అన్నం తిండంట. నేను పోయి పాలు తీసుకుపోయిస్తా. ఏంటి? ఒప్పుకోవాలా? దగ్గరికి తీసుకోవాలా? యాక్సెప్ట్ చేయాలా? ఇంకొక జన్మెత్తినా కూడా కేదార్ ఎప్పటికీ ఇంటి కొడుకవ్వలేడు. మా నాన్న అందరి ముందు నిజం ఒప్పుకోవడానికి ఇంకా చాలా టైం ఉంది జగదాత్రి. అప్పుడే అంత ఫీల్ అయిపోకండి. ఏదైనా జరగాల్సింది ఆగిపోతే మీరే చాలా ఫీల్ అవుతారు. యువరాజ్, చాలు. ఇవాళకి జరిగింది చాలు. మీరు మళ్ళీ కొత్తగా గొడవ మొదలు పెట్టకండి. లేట్ అవుతుంది. డిన్నర్ చేసి పడుకుందాం పదండి.